వెల్కమ్ టు భారత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించిన విధంగానే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను వెలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాషం సత్యరెడ్డి. రేపు జరగబోయే 13వ తారీఖు నాడు పార్లమెంటు ఎన్నికలల్లా వెలిగొండ మండల ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెయ్యిపై ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి యువ నాయకుడు, యువజన సంఘాల నుంచి ఏర్పడినటువంటి వ్యక్తి. ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈనాడు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. దళితులకు ఇండ్లు కట్టియడం కానీ, కాలనీలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్లకు బావులు దోడి భూములు ఇప్పించి బావులు దోడి కరెంటు మోటార్లు పెట్టించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈనాడు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతురు. రాబోయే ఎన్నికలల్లో దాదాపుగా మన వెలిగొండ మండలంకి వెళ్ళి మన ప్రియతమ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ పనిచేసి ఎక్కువ ఓట్లను వేసి గెలిపిస్తారు. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ ఒకసారి ఓడిపోయినా ప్రజలలో ఉండి కరోనా టైంలో కూడా అందరికీ కరోనా వచ్చిన వ్యక్తికి ఆక్సిజన్ పెట్టి దాదాపుగా ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి. ఒకసారి ఓడిపోయినా కూడా ప్రజలను అంటిపెట్టుకొని వారి యొక్క ఆపద సాపద చూసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా అత్యధిక వచ్చిన ఎమ్మెల్యేకు వచ్చినటువంటి ఓట్ల కంటే 50-60 వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ పనిచేసి కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ మాత్రము డిపాజిట్ కూడా తెచ్చుకోదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని కోణాలలో చూస్తే మొత్తము ప్రజలకు మోసం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు తెలంగాణ రాగానే ఎన్నో హామీలను ఇచ్చి 10 సంవత్సరాలల్లా కూడా నెరవేర్చని పార్టీ ఈరోజు 4 నెలలకు అధికారంలోకి వచ్చిన పార్టీని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడతాం మేము. కానీ బీజేపీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఒక్కొక్కరికి ఉన్నటువంటి బాగా ధనవంతులను తీసి పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తానని ఆ రోజు మోసం చేసి ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా కూడా ఏ మాత్రం పేద ప్రజలకు ఏమీ చేయలేదు. రేపు రాబోయే రోజులలో చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఊరిలో కూడా ఏ కాలనీలో చూసినా కూడా ఇప్పుడు మనం ప్రచారం చేయబోతుంటే మాకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆ రోజు మాకు పేదలకు ఇండ్లు ఇచ్చినా కాలనీలు ఏర్పాటు చేసినా ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్లు వేస్తామని అంటారు. దానికి తోడు మన యువ నాయకుడు మన ఎమ్మెల్యే గారికి తోడైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి తోడైతే మన ప్రాంతం మన ముఖ్యంగా కావాల్సింది సీసీ రోడ్లు ఇవన్నీ కావు. మనం ముఖ్యంగా కావాల్సింది సాగునీటి కాలువలు. ఆ కాలువలను పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. మనం అందరం కూడా నమ్మి రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెయ్యి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి తోడుగా ఉండి మన ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని ఆశిస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుపై ఓటేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ ఓటేయాలని కోరుకుంటున్నాం.